ప్రజలు చెప్తున్న ఒక్కొక్క విషయం వింటుంటే భరత్ ఎందుకు ఓడిపోయాడో అస్సలు అర్థం కావడం లేదు. నిజంగా రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అంటే ఇదేనేమో. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. ఇప్పుడు మీరు వాసు మీద కూడా క్లియర్గా శాండ్ మాఫియా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు కదా, ఆధారాలు ఉన్నాయి ఇక్కడ? రాజమండ్రి నుంచి కబూర్ వైపుకి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం అన్నీ కూడా అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధించిన ర్యాంపులు. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఈ తెలుగుదేశం మనుషులే ఉంటారు. ఏ రోజు కలెక్షన్ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవాల్సింది. జక్కంపూడి రాజా తెలుసా మీకు? తెలుసు తెలుసు. మీ ఓటమి కారణం ఆయనేనా, జక్కంపూడి రాజా అయినా? దీని గురించి నేను ఫర్దర్గా మాట్లాడాలనుకోవట్లేదు. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యానా? అంటే మీరు అడిగేది క్వశ్చన్ కూడా నాకు అర్థమవుతుంది. ఏదో మూవీలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తారు. సరే, అది దట్స్ ఎ మూవీ. పార్లమెంటేరియన్గా మీరు ఎన్నికైనప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంది? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అంటే, ఎందుకంటే ఎమ్మెల్యే అంటే జనరల్గా అవ్వడానికి స్కోప్ ఈజీ ఉంటుంది. ఒక ఎంపీ అవ్వాలి అని అంటే ఈసారి కూడా అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడు భరత్ అని చెప్పకుండా ఎంపీగా పోటీ చేయని అంటే మీకు గెలిచే ఫెచ్చింగ్ ఏమైనా ఉంటుండేనా? రాజమండ్రి సిటీ భరత్ అయితే విన్ అవుతాడు. ఇప్పుడు భరత్ గారు రాజమండ్రి సిటీని వదిలిపెట్టి నిడదవోలుకు పోదామన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వినిపించినాయి, నిజమేనా? ఎట్టి పరిస్థితులు ఎక్కడైతే కోల్పోయినామో అక్కడే విన్ చేయాలి. భరత్ చేసిన దానికంటే ఎక్కువ చేసి వాళ్ళు నిరూపించుకుంటే ఈ 5 ఏళ్ళల్లో మళ్ళీ భరత్కు నమ్మి ఓట్లు వేస్తారా ప్రజలంటే? ఒకటి, ఇప్పుడు 1 ఇయర్ స్పాన్ అయింది. 1 ఇయర్ స్పాన్లో వాట్ ఈజ్ రాజమండ్రి? మీరు కూడా కమిషన్లు బాగానే తీసుకున్నారు అని అన్నది వాసు వాదన. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు ఏదైతే కమిషన్ చెప్తున్నారో 25% కమిషన్ రాజకీయాలు అవసరం అని ఇప్పుడు అనిపించింది నాకు. ఇంకొక టర్మ్ మళ్ళీ పవర్ వచ్చి ఉంటే ఇఫ్ ఐఎమ్ బీ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అయి ఉంటే పిక్చర్ ఇంకొకలాగా ఉండేది అనేది నేను ఫీల్ అవుతాను. రాజకీయాల్లో ఉన్నందుకు మీరు హ్యాపీగానే ఉన్నారు? 100%. ఎక్కడ కూడా ఇబ్బంది పడలే. ప్రజల గురించే కదా ఇంత చేశాను రాజమండ్రి డెవలప్మెంట్లో. సో ఎందుకు ప్రజలు అర్థం చేసుకోలేకపోయారా అనేది ఒక బాధ అయితే అనిపించింది. అంటే మరి ఇంత ఘోరంగా 11కు పరిమితం అవ్వడం ఏంది అసలు? ఏమండి, ఇప్పుడు రకరకాల అనుమానాలు అయితే క్లియర్గా ఉన్నాయండి. ఒకటి, ఈవీఎం పైన అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా చెప్తాను. ఇప్పుడు 2019 మీరు ఎంపీగా రాజమండ్రిని ఇంతవరకు డెవలప్మెంట్ చేసిరు, అసలు మీ కళ ఏంది అని అన్నది నేను మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా డ్రైనేజ్ వాటర్ వచ్చేసి గోదావరి నదిలో కలుస్తుంది. అది జరగకూడదు అని నేను ఎంపీ అయిన కొత్తలో మోరంపూడి జంక్షన్ అనే సందర్భంలో అవసరమైతే నేను నా సొంత అమౌంట్ పెట్టుకున్న ఆస్తులు అమ్మాయినా సరే నేను చేస్తా అని చెప్పేసి అంత ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంది? నేను కనుక ఆ మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకురాకపోతే నేను రాజకీయాల్లో ఉండి వేస్ట్. నాకు ఆ ఎంపీ పదవి ఎందుకు? నాకు వేసినా కూడా రాజమండ్రి ప్రజలు మీకు ఓటు వేయకపోవడానికి కారణం ఏంది, ఓడగొట్టడానికి కారణం ఏంది? ఒక రకంగా చెప్పాలంటే ఒక వేవ్ అని చెప్పాలా? వేవ్ కాదు, మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భరత్ మంచోడే కానీ జగన్ వద్దు. ఈ కాన్సెప్ట్లో ప్రజలు ఉండడం వల్ల రాజమండ్రిలో మీకు దెబ్బ పడిపోయింది. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో.
పాజిటివ్ కన్నా నెగిటివ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అంటే మీరు అధికారంలోకి రావడం కోసము అసలు మద్యపాన రహిత రాష్ట్రంగా చేస్తామని అన్నారా లేదా? అసలు అంటే మద్యపాన రహిత రాష్ట్రం అని మేము చెప్పలేదు. ఒక పక్కన బీజేపీ కూడా ఉంది కదా, సెంట్రల్ ఫండ్స్ ఇస్తుందేమో అని అదొక ఇంపాక్ట్. రెండోది పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఉంటుంది అని చెప్పేసి వార్తలు విన్నాము. దాన్ని లేకుండా భరత్ చేసిండు అని అన్నది కూడా విన్నాము. ఒకళ్ళిద్దరు వాళ్ళని అటాక్ చేస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్లో భాగంగా ఒకళ్ళిద్దరు గురించి వాసు కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే కూటమి కావచ్చు, చాలా ప్రెజర్ పడే అవకాశాలు ఉంటాయి భరత్ మీద అని అంటే లాస్ట్ టైం అదే జరిగింది కదండి. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏముంది? మనము పాలిటిక్స్లో ఉండొచ్చు, పాలిటిక్స్లో లేకపోవచ్చు, కానీ ప్రజలకి ఏదైనా ఒక మాట అంటూ ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం నెరవేర్చాలి ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలి. అవును. ఇప్పుడు మనిషి అన్నాక ఒక మాట ఇస్తాము, మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే క్రెడిబిలిటీ ఏముంటుంది?